ప్రపంచంలో అతిపెద్ద పాముగా బ్రతికే అంతరించిపోయిన పాము ఏది అంటే ఎవరైనా టైటానోబోవా అనే చెప్తారు. కానీ టైటానోబోవా కన్నా అతిపెద్ద పాము ఈ భూమి మీద బ్రతికింది. అది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే. ఈరోజు ఈ వీడియోలో టైటానోబోవాతో పాటు బ్రతికిన అతి పెద్ద పాములు, అతి బలమైన పాములు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతుంటే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయటం అంటే జస్ట్ ఒక్క లైక్ చేస్తే చాలు. గిగాంటోఫిస్ గార్స్టిని 2009 వరకు ప్రపంచంలో బ్రతికిన అతి పెద్ద పాము ఇదే అని సైంటిస్టులు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే 2009లో ఈ టైటానోబోవా గురించి ఎక్స్ప్లోర్ చేశారో అప్పుడే అర్థమైంది ప్రపంచంలో బ్రతికిన అతి పెద్ద పాము ఈ టైటానోబోవా అని. అయితే ఈ టైటానోబోవాని కనిపెట్టక ముందు ఈ గిగాంటోఫిస్ స్నేక్ గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకునేవారు. 40 మిలియన్ల సంవత్సరాల క్రితం, అంటే ఇప్పుడున్న ఈజిప్ట్ మరియు అలిగేరియాలో ఉన్న సహారా ఎడారిలో ఈ పాము అప్పట్లో బ్రతికింది. ఇంకా ఈ పాము జాతుల్లో ఈ ఒక్క స్పీసెస్సే బ్రతికిందని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ పాము అవశేషాలు ఎప్పుడైతే దొరికాయో అప్పుడు ప్రస్తుతం బ్రతుకుతున్న అన్ని పాములతో కంపేర్ చేశారు. కానీ వేటితో సరిపోకపోయేసరికి అప్పుడు వీళ్ళకి అర్థమైంది ఇది 40 మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికిన 30 అడుగుల పొడవున్న అతి పెద్ద పాము అని. 1901లో ఈ పురావస్తు శాస్త్రవేత్త అయిన చార్లెస్ విలియం ఆండ్రూస్ అనే అతను ఈ పాముని మొట్టమొదటిసారిగా కనిపెట్టాడు. ట్విస్ట్ ఏంటంటే ఇదే పాము యొక్క అవశేషాలు 2013లో పాకిస్తాన్ లో కూడా దొరకటం అనేది జరిగింది. కానీ ఈజిప్ట్ కి పాకిస్తాన్ కి చాలా దూరం ఉంటుంది. మరి ఈజిప్ట్ లో బ్రతికే ఈ పాము యొక్క అవశేషాలు పాకిస్తాన్ లో ఎందుకు దొరికాయో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కొంతమంది రీసెర్చర్స్ ఈ పాములు ట్రావెల్ చేసి వేరే దేశానికి అంత దూరం వెళ్ళుంటాయని డౌట్ఫుల్ గానే చెప్తున్నారు. నజాష్ ఈ పాము 90 మిలియన్ల సంవత్సరాల క్రితం సౌత్ అమెరికాలో ఉన్న పెటగోనియాలో బ్రతికింది. విచిత్రం ఏంటంటే ఈ పాముకి అప్పట్లో కాళ్ళు కూడా ఉండేవి. ఆ కాళ్ళతోనే ఇది ఎంత దూరమైనా ప్రయాణించేది. అయితే ఈ విషయం ఎలా తెలిసిందంటే ఈ పాము యొక్క అవశేషాలు ఎప్పుడైతే దొరికాయో అప్పుడు చాలా క్లియర్ గా దానికి కాళ్ళు ఉన్నట్లు ఈ సైంటిస్టులు గుర్తించారు. ఇంకా వాటి ఫోసిల్స్ లో కూడా మనం ఇంత క్లియర్ గా కూడా చూడవచ్చు. ఈ పాముని మొట్టమొదటిసారిగా 2006లో అర్జెంటీనాలో ఉన్న నెగ్రోలో అపెస్టెగుయా మరియు జహేర్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ పాము యొక్క అవశేషాలని కనిపెట్టారు. మామూలుగా ఈ పాములకి కాళ్ళు ఉంటూ మనకు కనబడితే అది మనకు అచ్చం ఒక లిజార్డ్ లా కనిపిస్తుంది. అయితే ఈ పాము కూడా 90 మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతకటం వల్ల ఈ లిజార్డ్స్ నుంచి ఇది పరివర్తన చెందుంటుందని రీసెర్చర్స్ చెప్తున్నారు. పాలియోఫిస్ కోలియోసియస్ ప్రపంచం మొత్తంలో ఈ సముద్రంలో బ్రతికే పాములు మొత్తం 69 జాతుల వరకు బ్రతుకుతున్నట్లు గుర్తించారు. అలానే ఇవి కాటేసాయంటే ఆ మనిషి ప్రాణాలు కూడా పోయేంత ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇవి అంత విషపూరితమైనవి కాబట్టి. మామూలుగా ఇవి మనుషులపై దాడి చేసే పాములు కాదు. వీటికి ఏదైనా ప్రమాదం అని తెలిస్తే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ మనుషులపై దాడి చేసేస్తాయి. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం బ్రతుకుతున్న ఈ సముద్రపు పాములు మహా అయితే 6 అడుగులు లేదా 7 అడుగుల వరకు పొడవు పెరుగుతుంటాయి. కానీ ఇదే సముద్రపు పాము అప్పట్లో ఏకంగా 40 అడుగుల పొడవుతో ఇంత పెద్దదిగా పెరిగి ఈ సముద్రాల్లో రాజ్యమేలింది. 1999లో వీటి ఫోసిల్స్ ని మొట్టమొదటిసారిగా ఆఫ్రికాలో ఉన్న సహారా డిసెర్ట్ లో కనిపెట్టడం అనేది చేశారు. ఇది అప్పటి కాలంలో అంటే 50 నుంచి 100 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ ఆఫ్రికా సహారా డిసెర్ట్ కి దగ్గరలో ఉన్న సముద్రాల్లో బ్రతికేది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైసులు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైటనింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతో సేపు ఉండవు, బట్ ప్రైసులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకి 563 రూపాయలుండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో ప్యాక్ జస్ట్ 7 రూపీస్. 4800 రూపాయలుండే పోలికా ఫ్యాన్ జస్ట్ 460 రూపీస్. 260 రూపీస్ ఉండే 500 గ్రామ్స్ హనీ జస్ట్ 99 రూపీస్. ఇలా ప్రైస్లు చాలా తక్కువగా ఉంటాయి. కానీ మన బిజీ లైఫ్లో ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ ఉండలేము.
కాబట్టి అటువంటి ఆఫర్స్ని మిస్ అవుతూ కూడా ఉంటాము. సో దీనికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ అనే పేజ్లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎజియో వంటి టాప్ వెబ్సైట్స్ ఉండే ఆఫర్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైసులు డ్రాప్ అయినప్పుడు వెంటనే ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఏ బ్యాంకు కార్డు యూజ్ చేస్తే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఎలా పొందాలో, సేల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా షాప్ మై డీల్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఫ్లాష్ సేల్స్, లిమిటెడ్ టైం ఆఫర్స్ కు సంబంధించిన రియల్ టైం అలర్ట్స్ ని పొందవచ్చు. సో మీరు ఈ డీల్స్ ద్వారా చాలా అమౌంట్ ని కూడా సేవ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కానీ లేదా టెలిగ్రామ్ లో షాప్ మై డీల్స్ అని సెర్చ్ చేసి కానీ ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన వాట్సాప్ లింక్ ని క్లిక్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి ఆఫర్స్ ని, అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా పొందండి. సనజే ఈ పాము డైనోసార్లు బ్రతికిన కాలంలో ఇది కూడా బ్రతికింది. విచిత్రం ఏంటంటే ఈ పాము యొక్క ఫోసిల్స్ అనేవి ఎక్కడ దొరికాయో తెలుసా? ఈ డైనోసార్స్ ఎగ్స్ పెట్టే నెస్ట్ లో. వీటి ఫాసిల్స్ అనేవి ఇంత విచిత్రంగా ఈ డైనోసార్స్ ఎగ్స్ దగ్గర దొరికాయి. అందుకే ఈ పాము చాలా విచిత్రంగా పాపులర్ అయిపోయింది. కొంతమందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఆ టైంలో ఇది ఈ డైనోసార్స్ ఎగ్స్ ని తినడానికి వచ్చి ఆ డైనోసార్ చేతిలో చనిపోయి ఉండవచ్చని అనుకుంటున్నారు. అందుకే ఇది ఆ ఎగ్స్ ఉన్న ప్లేస్ లోనే దొరికింది. ఈ పాముని 67 మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికాయని చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈ పాముని కనిపెట్టింది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే. అది కూడా గుజరాత్ లో ఉన్న ధోలి డుంగ్రీ అనే విలేజ్ లో. మొట్టమొదటిసారిగా ఈ పాముని 1984లో కనిపెట్టడం అనేది చేశారు. మ్యాట్ సోయా 1930లో మొట్టమొదటిసారిగా ఈ పాము యొక్క అవశేషాలని అర్జెంటీనాలో కనిపెట్టడం అనేది చేశారు. ఈ పాము 33 అడుగుల పొడవు వరకు ఉండవచ్చని ఈ రీసెర్చర్స్ గుర్తించారు. ఈ స్నేక్ అనేది 65 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద బ్రతికింది. ఇంకా ఇది అప్పటి కాలంలో చిన్నపాటి డైనోసార్స్ ని, యంగ్ మ్యామల్స్ ని, క్రోకోడైల్స్ ని, అలానే అప్పటి కాలంలో బ్రతికిన పక్షులను కూడా తింటూ బ్రతికేది. ఈ పాము అప్పట్లో సౌత్ అమెరికాలో ఉన్న మడగాస్కర్ లో, అలానే ఇండియాలో కూడా బ్రతికిందని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు పైథాన్ పాములు వాటికి ఏదైనా ఆహారం దొరికితే అవి ఏ విధంగా చుట్టుకుని వాటిని చంపి తినేస్తాయో ఈ పాము కూడా సేమ్ అలానే అంత దారుణంగా చంపి తినేసేది. ఓనాంబి ఈ పాము ఇప్పుడు బ్రతికే పైథాన్ పాముల కన్నా చిన్నదిగా ఉంటుంది. అంటే ఈ పాము కేవలం 20 అడుగుల పొడవు వరకు మాత్రమే ఉంటుంది. ఈ స్నేక్ అనేది ఆస్ట్రేలియాలో అంటే 80 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద బ్రతికింది. ఇంకా ఈ పాముని రెయిన్బో సర్పెంట్ అని కూడా పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఈ పాము రెయిన్బో కలర్స్ తో అంత అందంగా మెరిసిపోతూ ఉండేది కాబట్టి. ఈ పాముని మొట్టమొదటిసారిగా 1976లో ఆస్ట్రేలియాలో ఉన్న నరకుర్టే అనే విలేజ్ లో ఉండే విక్టోరియా కేవ్ లో కనిపెట్టడం అనేది చేశారు. అయితే ఈ పాము చూడటానికి 20 అడుగుల పొడవు ఉన్నా కూడా దీని వేట మాత్రం చాలా షార్ప్ గా ఉండేది. దీనికి ఏదైనా కంటపడిందంటే అది దానికి ఆహారం అయ్యేంత వరకు అస్సలు వదిలిపెట్టేది కాదు. ఇది ఆ టైంలో అంత షార్ప్గా వేటాడేది. టెట్రాపోడోఫిస్ ఈ పేరుకి గ్రీకు భాషలో 4 కాళ్ళు ఉన్న పాము అని అర్థం. 120 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ పాము బ్రెజిల్లో బ్రతికింది. ఈ పాములో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ పాముకి నిజంగా 4 కాళ్ళు అనేవి ఉన్నాయి. అప్పటి కాలంలో ఇది వాటి కాళ్ళ సహాయంతోనే ఒక లిజర్డ్ లాగా నడిచేది. కొంతమంది సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే ఇది అప్పుడే ఈ లిజర్డ్స్ నుంచి పాములుగా రూపాంతరం చెందుతున్నాయి అని అనుకున్నారు. అయితే ఈ పాము అప్పటి కాలంలో ఏదైనా ఆహారాన్ని వేటాడితే దాన్ని చుట్టేసి పట్టుకోవటమే కాకుండా వీటికున్న కాళ్ళ సహాయంతో అవి జారిపోకుండా కూడా పట్టుకుంటూ వీటి కాళ్ళనేవి వాటికి అంత సహాయం చేసేవి. ఇంకా ఇవి ఎక్కువ దూరం ఆహారం కోసం కూడా వెళ్ళటానికి ఎంతో సహాయపడేవి. వీటి ఫోసిల్స్ ని మొట్టమొదటిసారిగా 2015లో బ్రెజిల్లోనే కనిపెట్టడం అనేది చేశారు. కానీ వీటి ఫోసిల్స్ ని మొదటగా కనిపెట్టినప్పుడు ఆ ఫోసిల్స్ లో కాళ్ళు కూడా ఉండటంతో ఇది లిజర్డ్ అని అనుకున్నారు. చాలా లేట్ గా అర్థమైంది ఏంటంటే ఇది లిజర్డ్ కాదు, 4 కాళ్ళతో నడిచే పాము అని ఈ సైంటిస్టులకి చాలా లేటుగా తెలిసింది. టైటానోబోవా
ఈ పాము 60 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద రాజ్యమేలింది. అంతేకాదు ఇది ఏకంగా 48 అడుగుల పొడవు వరకు ఉండే అతి పెద్ద పాము. ఇంకా 1300 కేజీల బరువు వరకు కూడా ఉండేది. ఈ పాము అప్పట్లో బ్రతికిన అతి పెద్ద చేపల్ని, తాబేళ్లని, ఇంకా అతి ఇష్టంగా ఈ క్రోకోడైల్స్ ని మాత్రం చాలా దారుణంగా చంపి తినేసేది. నిజానికి ఈ పాము రూపాన్ని చూస్తేనే మనకి చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఇప్పుడు బ్రతికే గ్రీన్ అనకొండ పాముకి దానికి ఏదైనా ఆహారం దొరికితే అది ఏ విధంగా చుట్టేసి ఆ జంతువుల్ని చంపేస్తుందో సేమ్ ఈ టైటానోబోవా కూడా అప్పటి కాలంలో బ్రతికిన జంతువుల్ని అంతే దారుణంగా చంపి తినేసేది. అయితే ఈ పాము యొక్క అవశేషాలు మొట్టమొదటిసారిగా 2003లో కనిపెట్టడం అనేది చేశారు. కానీ వీటి ఫోసిల్స్ ని చూసి అప్పటి సైంటిస్టులు ఇవేవో కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికిన క్రోకోడైల్ వేమో అని అనుకున్నారు. కానీ 2009లో మళ్ళీ ఈ టైటానోబోవా పాము యొక్క ఫోసిల్స్ దొరకగా అప్పుడే ఈ సైంటిస్టులకి అర్థమైంది ఇవి క్రోకోడైల్వి కాదు, 60 మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికిన అతి పెద్ద బలమైన పామువి అని. అదే ఈ టైటానోబోవా. 2009 నుంచి 2023 వరకు ప్రపంచంలో బ్రతికిన అతి బలమైన పాము ఈ టైటానోబోవానే అని అందరూ అనుకున్నారు. కానీ 2024లో లెక్కలన్నీ మారిపోయాయి. ఎందుకంటే ఇదే 2024లో టైటానోబోవా కన్నా అతి పెద్ద పాము ఈ భూమి మీద బ్రతికిందని కనిపెట్టారు. అది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే. ఆ పాము పేరే వాసుకి. నిజానికి ఈ పాముని 2005లోనే గుజరాత్ లో ఉన్న కోల్ మైన్ లో వీటి అవశేషాలని కనిపెట్టడం అనేది చేశారు. కానీ ఈ సైంటిస్టులు కూడా వీటి ఫోసిల్స్ ని చూసి ఇవేవో క్రోకోడైల్ కి సంబంధించినవి అని అనుకున్నారు. తర్వాత 2024లో మళ్ళీ వీటి ఫోసిల్స్ ని టెస్ట్ చేయగా అప్పుడే వీళ్ళకి అర్థమైంది ఇవి క్రోకోడైల్ కి సంబంధించినవి కాదు, 47 మిలియన్ల సంవత్సరాల క్రితం బ్రతికిన అతి పెద్ద పామువి అని. అంతేకాదు ఈ పాము ఏకంగా 49 అడుగుల పొడవు వరకు ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఇక్కడే మనకు తెలిసిన అమేజింగ్ విషయం ఏంటంటే ఈ టైటానోబోవా పాము అనేది 48 అడుగుల పొడవు వరకే ఉంటుంది. కానీ మన ఇండియాలో కనిపెట్టిన ఈ వాసుకి అనే పాము 49 అడుగుల పొడవుతో ఉండటంతో నిన్నటి దాకా అతి పెద్దదైంది ఈ టైటానోబోవా అనుకున్న ఆ పేరుని ఇప్పుడు ఈ వాసుకి అనే పాము సొంతం చేసుకుంది. అంటే ఇప్పటి నుంచి ప్రపంచంలో బ్రతికిన అతి పెద్ద పాము ఏది అంటే అందరూ ఈ వాసుకి పామే అని చెప్పాలి. మన పురాణాల కథల్లో వాసుకి అనే అతి పెద్ద పాము ఉండేది. ఈ పాము కూడా 49 అడుగుల పొడవు ఉండటంతో అందుకే ఈ పాముకి వాసుకి అని పేరు పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన షాప్ మై డీల్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. అలానే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి.